Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. మీడియాను ముంచుతున్న పిఆర్ఓ వ్యవస్థ. పిఆర్ఓ అనే పందికొక్కులు మీడియాను ముంచబోతున్నాయి. మీకు తెలియట్లేదు. పిఆర్ఓలు ఏవో మనకు కవర్ ఇస్తున్నారు కదా, ఒక 500 ఇస్తున్నారు కదా అని చెప్పేసి కవర్ను ఈ లెఫ్ట్ హ్యాండ్లో సంకలో పెట్టుకొని, రైట్ హ్యాండ్లో కెమెరా పట్టుకొని రిపోర్టర్లు ఊపుకుంటూ ప్రెస్ మీట్లకు వచ్చేస్తున్నారు. మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, సమ్మగానే ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదో రొటేషన్ అవుతుంది కదా అనుకుంటూ ఉంటారు. మీకు విషయం తెలుసా? మీకంటే, కెమెరామెన్ల కంటే, రిపోర్టర్ల కంటే పిఆర్ఓలు పందికొక్కుల్లో బలుస్తున్నారని మీకు తెలుసా? ఫైనాన్షియల్గా మీకు ఇచ్చేది అరాకొర కవర్లే. వాళ్ళు తినేది ఎంతో తెలుసా? ఎవరిదందా వాళ్ళది, మాకెందుకు అనుకుంటే మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేదు. ఎందుకంటే ప్రెస్ మీట్లో జరిగేది ఏంటి అంటే, అసలు దానికంటే ముందు ఈ పిఆర్ఓ వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చింది తెలుసా? ప్రెస్ అనేది ఉంది, మీడియా అనేది ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా కూడా. సో ఈ మీడియాని అందరినీ ఒక చోటకు చేర్చి అందరూ రావాలంటే ఎవరో ఒకరు మనం లీడ్ తీసుకోవాలని అక్కడ ఇక్కడ ఎందుకు అని చెప్పేసి మీడియాలోనే కొందరికి పిఆర్ఓల రూపంలో వాళ్ళకు ఆప్షన్ ఇచ్చింది. మెంబర్షిప్ ఇస్తూ ఉంటారు. అలా మీడియాలో మెంబర్షిప్ తీసుకొని వీళ్ళు రిపోర్టర్లుగా చలామణి అవుతూ అలా మనము తొండ ఊసరి వెళ్ళిందంటారు చూడు, రిపోర్టర్ అనే మనిషి పిఆర్ఓలుగా అవతారం మార్చుకుంటారు అనమాట. అంటే ఊసరి వెళ్ళే అవతారాన్ని మార్చుకుంటారు. అలా ఎంతోమంది ప్రయత్నం చేస్తుంటారు కూడా. కొంచెం తెలివి ఉపయోగించి రిపోర్టర్లు చేసే పని ఏంటంటే పిఆర్ఓలుగా షిఫ్ట్ అవుతారు. వన్స్ పిఆర్ఓలుగా షిఫ్ట్ అయిపోతే వీళ్ళ దందా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. కానీ రెగ్యులర్గా పనిచేసే రిపోర్టర్లు కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, అలాగే ఉండిపోతారు. వాళ్ళు ఇచ్చే ఆ కవర్కి కక్కుర్తిపడి వీళ్ళు పిఆర్ఓలను పట్టించుకోరు. వాళ్ళ దందా వాళ్ళది, మన పని మనది అనే మూడ్లో ఉంటారు. కానీ మిమ్మల్ని వాడుకొని, డైరెక్ట్ మీడియాకే చెప్తున్నాను, రిపోర్టర్లకి, కెమెరామెన్లకి అందరికీ చెప్తున్నాను, మిమ్మల్ని వాడుకొని పందికొక్కుల్లా పిఆర్ఓ వ్యవస్థ బలుస్తోంది. అందరి పేర్లు ఎవరైతే నా జర్నీలో కవర్లు తీసుకొని చిన్న సినిమాను చంపుతున్నారో ప్రతి ఒక్క పిఆర్ఓని వదలను. అందరి పేర్లతో సహా, ఫోటోలతో సహా అన్నీ రాబోతున్నాయి. అన్నీ వదులుతాను కూడా. సో దీన్ని ఆపడానికి ఏ మీడియా వస్తుందో నేను చూడాలి. ఎందుకంటే నేను మీడియాను బతికించడానికి ఇవన్నీ చేస్తున్నాను. సినిమాలు, మీడియా లేకపోతే జనాలకి కనెక్టివిటీ ఉండదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఇన్ని రోజులు ఆగింది రీజన్ ఏంటి అంటే, వీళ్ళని ఏమైనా అంటే, పిఆర్ఓ అనే చెంచాగాలను ఏమైనా అంటే మీడియా సపోర్ట్ చేయదేమో అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగారు జనాలు. నాలాంటి డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఆగడానికి రీజన్ అది. వీళ్ళేం పెద్ద పుడింగులని కాదు, మీడియా నుంచి మనకు అపోజ్ ఎదురవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ని రోజులు ఆగారు. నేను వాటిని కూడా టాలరేట్ చేయకుండా ముందుకెళ్తున్నాను. నాకు అవసరమే లేదంట. ఇన్ కేస్ పొరపాటున వాళ్ళు అర్థం చేసుకోకుండా అపోజ్ చేశారనుకో, ఏం జరుగుతుంది? మహా అయితే నాకు పబ్లిసిటీ ఇవ్వరు, లేదంటే నెగిటివ్ పబ్లిసిటీ ఇస్తారు. మీరు పబ్లిసిటీ ఇవ్వకపోయినా నాకు పోయేదేం లేదు, నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చినా కూడా నాకు అడ్వాంటేజ్. ఎందుకంటే నా దగ్గర వాయిస్ ఉంది. ఆ వాయిస్ కూడా నేను తప్పు చేయను. ఎక్కడైనా సరే, ఏ ప్రొఫెషన్లో అయినా సరే నేను తప్పు చేయను, మాట పడను. ప్రతిదానికి రీజన్ లేకుండా నేను ఏ పనులు చేయను. అంత స్ట్రాంగ్గా నేను ఉన్నప్పుడు దేని గురించి భయపడాలి? ఎవరి గురించి భయపడాలి? నిజం నిజాయితీగా చెప్పినప్పుడు దేని గురించి భయపడాలి? నా మీడియా నేను నిజాయితీగా మాట్లాడేంత వరకు నాకు సపోర్ట్ చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఈవెన్ చెయ్యకపోయినా, వాళ్ళు పరిస్థితులకు తల వంచి పిఆర్ఓకి లొంగిపోయినా కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే నా వాయిస్ను ఆపడం ఎవడి వల్ల కాదు. నేను అక్కడ క్వశ్చన్ చేస్తున్నాను, ఎందుకురా లంజా కొడకల్లారా చిన్న సినిమాను చంపుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నాను.
ఈ వర్డ్ వాడడానికి రీజన్, మొత్తం చిన్న సినిమాను కూని చేస్తున్న వీళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ అమ్మకి అబ్బకి పుట్టుంటే వాళ్ళు బయటికి రావాలి, నా గురించి మాట్లాడాలి. మాట్లాడితే అప్పుడు చెప్తాను. మీరు మాట్లాడకపోయినా కూడా మీడియా ఖచ్చితంగా నాకు మైక్ పెట్టేస్తుంది. ఏదో ఒక టైంలో ఈ ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీడియాలో. ఈవెన్ మీరు మాట్లాడకపోయినా కూడా యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడతాయి. అయిపోయింది, కథం. సోషల్ మీడియా మాట్లాడిందా, నా వాయిస్ను తట్టుకోవడం పిఆర్ఓలు ఎవరైతే చెంచాగిరి చేస్తున్నారో మార్కెట్లో ఆ కొడుకులకి ఉచ్చబడాల. కొడుకులకి చెప్తున్నా కదా, మిమ్మల్ని అంత ఈజీగా వదలను. మీడియాని అడ్డదిడ్డంగా ముంచేస్తున్నారు. మీకు మీడియా ఎందుకు ఇచ్చింది పిఆర్ఓ అనే ఒక ట్యాగ్ని ఎందుకు ఇచ్చింది? మీకు అనుసంధానం, ఇటు టెక్నీషియన్లకి, ఫిల్మ్ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి, సినిమాలు చేసే ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి, అటుపక్క మీడియాకి మీరు అనుసంధానంగా ఉండి ప్రెస్ మీట్లు పెట్టమని మీకు ఆ ట్యాగ్ ఇస్తే మీరు దాన్ని వాడుకొని ఇష్టం వచ్చినట్టు చిన్న సినిమాలు చంపుతారా? మీడియా ఎందుకు ఇచ్చింది మీకు? ప్రెస్ క్లబ్ అని ఉంటుంది. ప్రెస్ క్లబ్ ఎందుకు ఇచ్చింది? ఆ పవర్ ఎందుకు ఇచ్చింది? పిఆర్ఓ పవర్ ఎందుకు ఇచ్చింది మీకు? మీరు నిజాయితీగా ఉండి ప్రెస్ను పిలవమని చెప్పించింది. ఒక చిన్న మెసేజ్ పెడితే గ్రూప్ ఫామ్ చేస్తారు. అక్కడ పిఆర్ఓలు చేసే పని ఏంటి? ఒక గ్రూప్ ఫామ్ అయి ఉంటుంది, అఫిషియల్గా ఫామ్ అయి ఉంటుంది. దాంట్లో చిన్న మెసేజ్ పెడతారు, ఇదిగో ఇక్కడ ప్రెస్ మీట్ ఉంటుంది రావాలి అని చెప్పేసి. వాళ్ళ పని ఏంటి? కెమెరాలు, కెమెరామెన్ రిపోర్టర్స్ వచ్చేసి వాళ్ళ లగేజ్ పెట్టుకొనేసి ఆ ప్రెస్ మీట్కి వచ్చి అక్కడ మనం ఇచ్చే కంటెంట్ని వాళ్ళు అక్కడ పోస్ట్ చేయడం, ఇది పద్ధతి. సో వాళ్ళ కంటెంట్ మనము ఫ్రీ కంటెంటే ఇస్తున్నాం, మనం తీసుకోవట్లేదు, డబ్బులు తీసుకోవట్లే. సో ఇది స్టార్ట్ అయింది. అప్పుడు కవర్ల విధానం, నాకు తెలిసి అంటే స్టార్టింగ్లో కవర్ల విధానం ఏది లేదు. ఈ చెంచా నా కొడుకులే, పిఆర్ఓ అనే చెంచా నా కొడుకులే మొత్తం మీడియాకి అలవాటు చేశారు. డబ్బులు ఇస్తాను అంటే ఎవరికి చేదు చెప్పండి? అలవాటు చేశారు. అలా ఒక మీడియేటింగ్ చేయాల్సిన పిఆర్ఓ వ్యవస్థ ఇంత దారుణంగా, ఇంత భయంకరంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా పాకిపోయి కూర్చోంది. దీన్ని మాట్లాడేవాడెవడు? ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే మీడియాని టచ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద వాళ్ళు కూడా మీడియా నుంచి మాట్లాడరు. అందరూ, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ప్రతి ఒక్కరూ కవర్లు ఇస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి నేనే. ఈ విషయం ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడరు. దేని గురించి అసలు అది కామనే కదా అన్నంతగా ఈ వ్యవస్థ, ఈ పిఆర్ఓల వ్యవస్థ మొత్తం అల్లుకుపోయింది సినిమా ఇండస్ట్రీ అంతా. వాటిని పెకలించాలి అంటే చిన్న విషయం కాదు. నేను చాలా చాలా జర్నీ చేయాల్సి ఉంటుంది. నాకు తెలుసు నా మీద ఎంత అపోజ్ వస్తుందనో నాకు తెలుసు. దేనికైనా రెడీ, ఎక్కడ మాట్లాడడానికైనా రెడీ, ఎన్ని గంటలు మాట్లాడడానికైనా రెడీ. మీరు చేస్తున్నది తప్పు. మీడియాని కొంప ముంచబోతున్నారు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకప్పుడులా ఇప్పుడు సోషల్ మీడియా లేదు. బీ ఫ్రాంక్ చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే మీ మీడియాను దాటిపోయి సోషల్ మీడియా వెళ్తోంది. పోను టీవీ ఛానల్స్ ఇవన్నీ కట్టేసుకోవాల్సిందే పక్కకి. మీరు కూడా మీకు తెలిసే మీరు ఆల్రెడీ సోషల్ మీడియాకి షిఫ్ట్ అయిపోతున్నారు అందరూ. ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం మూసుకోవాల్సిందే. సోషల్ మీడియానే డామినేట్ చేయబోతుందని రాసి పెట్టుకోండి. వీడియో డౌన్లోడ్ చేసి మరీ పెట్టుకోండి, మీకు 10 ఏళ్ళ తర్వాత పనికి వస్తుంది. ఎక్కడ ఎలక్ట్రానిక్ మీడియా ఉండదు, మొత్తం సోషల్ మీడియానే ఉంటుంది. సో అందువల్లే చెప్తున్నాను, పిఆర్ఓ వ్యవస్థను ఇప్పుడే మనము దాన్ని భూస్థాపితం చేయకపోతే ఇంకా పెట్టలేకపోతారు. అది సోషల్ మీడియా కూడా కనెక్ట్ చేస్తారు. అందువల్లే చెప్తున్నాను, మీడియా పీపుల్ అందరికీ చెప్తున్నాను, నా మీడియాకి చెప్తున్నాను, మీరు ప్రెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ పెట్టుకొని మీరు సినిమా ఇండస్ట్రీకి, సినిమా సంబంధించిన ప్రెస్ మీట్లకి వీటన్నిటికీ వస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు నిజాయితీగా ఉంటే సరిపోదు.
మీ పక్కన ఉండి మీతో పాటు ఉండే ఈ పిఆర్ఓ వ్యవస్థ కరెక్ట్గా లేకపోతే రేపు ముప్పు వీళ్ళకి కాదు వచ్చేది, మీకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ నేను డిస్కస్ చేయడానికి రీజన్, చిన్న సినిమాని పెద్ద సినిమాలు వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇస్తారు, ఇవన్నీ పట్టించుకోరు, అది వేరే వ్యవస్థ, వేరే కథ. అది అన్నీ అక్కడికి కూడా వస్తాను నేను. కానీ చిన్న సినిమాను ఇంత దారుణంగా, ఇంత వైలెంట్గా, ఇంత కమాండింగ్గా చంపేస్తున్న ఈ పిఆర్ఓ వ్యవస్థను అంత ఈజీగా వదలకూడదు, అది నేను చెప్పేది. సో వీళ్ళు చేసే పని ఏంటి, స్టార్టింగ్ స్టేజ్లో అంతా బాగుంది, సవ్యంగా ఉంది. ఒక పక్క మన సినిమా ఇండస్ట్రీ, ఒక పక్క మీడియా పీపుల్ అంతా సవ్యంగానే ఉంది. వస్తారు, కంటెంట్ తీసుకుంటారు, ఆ కంటెంట్ ఫ్రీ కంటెంట్ ఇస్తాం కాబట్టి ఆ ఛానల్స్ సర్వైవ్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని ముక్కలు ముక్కలు చేసుకుని ఎలా పడితే అలా మనము మార్కెట్లోకి ఫామ్ చేస్తారు. అంతా బాగుంది. కానీ ఈ పిఆర్ఓల వ్యవస్థ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఖచ్చితంగా ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ ఎవరు? పిఆర్ఓ. సో వీళ్ళందరినీ టోటల్ ప్రశ్న అంతా ఒక చోటుకు తీసుకొచ్చే ఒక వ్యవస్థ కావాలి, అది పిఆర్ఓ వ్యవస్థ. అది ఎలా అయిపోయిందంటే వీళ్ళు ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర, ప్రతి టెక్నీషియన్ దగ్గర ఇదిగో రేట్లు మాట్లాడేసుకున్నారు, ఫిక్స్డ్ రేట్లు. ఇంతకుముందు 200 ఉండేది, 2009లో అనుకుంటా నాకు తెలిసి 200 ఉండేది కవరు, ఇప్పుడు 500 అయ్యింది. ఒక రిపోర్టర్కి 500 ఇవ్వాలి, ఒక కెమెరామెన్కి 500 ఇవ్వాలి. కవర్లలో పెట్టి, నేను పెట్టించాను కవర్లలో పెట్టి అవన్నీ కవర్లు రెడీ చేస్తే అవి మనం ఇవ్వడానికి కూడా లేదు, మీరు ఇవ్వడానికి లేదు సార్, తీసుకోరు అట్లా డైరెక్ట్గా. ఎక్కడైనా మనం రికార్డ్ చేస్తామని చెప్పేసి భయం. ఎందుకు ఆ భయంతో బతికే బతుకులు అవసరం మనకు? ఎవరైనా డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ నుంచి, ఒక డైరెక్టర్ నుంచి, ఒక టెక్నీషియన్ నుంచి మీరు కవర్ తీసుకుంటారా? తీసుకోరు. పిఆర్ఓలు ఇస్తేనే తీసుకుంటారు. అందువల్లే వాళ్ళకు ఏమంటారు, ఆ కొవ్వు, గుద్దలో కొవ్వు, అందుకే వాళ్ళకి మీరిస్తేనే తీసుకుంటారు. అవునా? కెమెరామెన్లు, రిపోర్టర్లు అసలు కవరే తీసుకొని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. మీలో ఎవరైనా కూడా అంత నిజాయితీగా ఉంటే మెసేజ్ చేయండి నాకు. ఎవ్వరు ఉండరు, ఆల్మోస్ట్ ఎవ్వరు ఉండరు, ఖచ్చితంగా ఉండరు. ఎందుకు అంటే మీ వర్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఆ పర్టికులర్ ఛానల్స్లోనూ, ఆ పర్టికులర్ మీడియాలో మీరు పనిచేసేటప్పుడు చాలని జీతాలు ఉంటాయి. నెల వచ్చే కొద్దీ రెంట్ కట్టుకోవాలి, నెల వచ్చే కొద్దీ ఈఎంఐలు కట్టాలి, నెల వచ్చే కొద్దీ చిట్టీలు కట్టాలి. వీటన్నిటికీ డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే ఇంట్లో కూడా నీకు వాల్యూ ఉండదు. కొన్ని ఛానల్స్ ఏం చేస్తున్నాయి అంటే నెల మీకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటాయి. బీ ఫ్రాంక్ చెప్పండి, చాలా ఛానల్స్ నెల జీతాలు కూడా ఇవ్వవు. 2 నెలల 3 నెలల జీతాలు ఒకసారి ఇస్తారు. మరి 2 నెలలు 3 నెలలు ఎలా బతుకుతారు? రిపోర్టర్లు కానీ, కెమెరామెన్లు కానీ ఎలా బతుకుతారు? ఇవన్నీ చూసే వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళ సమస్యలను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అందువల్లే వీళ్ళకి పిఆర్ఓలకు బలం ఏంటి? వీళ్ళ సమస్యలే వీళ్ళకి బలం. 500 అలా ప్రెస్ మీట్కి వెళ్తే 500 వస్తుంది, 4 ప్రెస్ మీట్లు వెళ్తే 2000. సో రాని, ఎప్పుడన్నా జీతం ఎప్పుడన్నా రాని, సర్వైవ్ అవుతున్నాం కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూ. అది తప్పు, వీళ్ళది కాదు. మనకున్న సమస్యల వల్లే పిఆర్ఓ వ్యవస్థ పంది కుక్కుల్లా తయారైపోయారు. వాళ్ళు ఇచ్చే ముష్టి 500కి మీ జర్నలిజం అనే ఆ పవిత్రమైన జర్నలిజాన్ని చంపేసుకుంటున్నారు. అర్థమవుతుందా మీకు? ఇలా మన సమస్యల్ని ఆసరా చేసుకొని, ఒక జర్నలిస్ట్కి, ఒక కెమెరామెన్కి ఉన్న సమస్యల్ని ఆసరా చేసుకొని పిఆర్ఓలు బిస్కెట్లు వేస్తున్నారు, కుక్క బిస్కెట్లు వేస్తున్నారు మనకు. కుక్క బిస్కెట్లు వేసి దా అని చెప్పేసి మనతో పనులు చేయించుకుంటూ, కొందరికి ఈ కవర్లు రావు, రాసి పెట్టుకోండి. నోటెడ్ ఛానల్స్కి మాత్రమే వాళ్ళు, ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు, సంకనాకనాను పిఆర్ఓగా ఉండదు కవర్ ఇవ్వు అని చెప్పేసి అంటే, అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా నోటెడ్ ఛానల్స్కి ఖచ్చితంగా కవర్లు ఇస్తారు. 5 మందికో 10 మందికో కవర్లు ఇచ్చి, ఇక్కడ మన దగ్గర నుంచి ఇలాగే 50 కవర్లు, 60 కవర్లలో 50-60 కవర్లు వాళ్ళకే వెళ్తాయి. ఇంకా బకరాలు దొరికితే 100 కవర్లు కావాలంటారు. ఊహించుకోండి డబ్బులు. ఎవడబ్బ సొమ్ము అది? ఎవడు తినాలి? ఎవడబ్బ సొమ్ము అది? బడ్జెట్ ఎందుకే పెరుగుతాయి? ఇవి
అన్నీ పనికిరాని బడ్జెట్లు ఇవి. ఎన్ని సినిమాలు చేస్తారో కొత్త ప్రొడ్యూసర్ వచ్చి ఇలా తింటూ పోతూ ఉంటే, ప్రతి చోట అడుగడుగున నమిలేస్తూ పోతూ ఉంటే, చికెన్ మటన్ తిన్నట్టు ఏపుకు తింటూ ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా ఎన్ని సినిమాలు చేయగలడు? ఒక సినిమా పోతుంది, రెండో సినిమాకి రాగలడా? పోనీ ఒక సినిమా హిట్ అయింది, ఎన్ని సినిమాలు చేయగలడు ఇలా తింటూ ఉంటే? అన్ని సినిమాలు హిట్ అవుతాయా? చేసిన సినిమాలన్నీ. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసేది చాలా వరకు చిన్న సినిమాలు చేసేది ఇక్కడ డబ్బులు సంపాదిద్దామని కాదు, ప్యాషన్తో చేస్తూ ఉంటాం. ఆ ప్యాషన్తో వచ్చే ఆర్టిస్టులను, టెక్నీషియన్ని, వాళ్ళ నరమాంస భక్ష్యాన్ని చెప్పకూడదు కానీ వాళ్ళ రక్తపు కూడా తింటున్నారు ఈ పిఆర్ఓ అనే వ్యవస్థ. ఇంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పటికైనా జర్నలిస్టులు, కెమెరామెన్లు, రిపోర్టర్లు, కెమెరామెన్లు మారతారని. ఎక్కడైనా కనీసం ఎక్కడైతే మానవత ఉంటుంది చూడు, కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండి, మనం కడుపుకు కూడు తింటున్నామా లేదా? కనీసం సిగ్గు లజ్జ ఉండి ఇప్పటికైనా మారతారని. నేను తిడుతున్నా అనుకోవద్దండి, ఇలా చెబితేనే మీ మనసుకు ఎక్కుతుందని. మీరు తినేటప్పుడు, ఇంట్లో అన్నం తినేటప్పుడు మీకు రక్తపు కూడు కనిపిస్తుంటుంది, ఒక ప్రొడ్యూసర్ రక్తపు కూడు కనిపిస్తుంటుంది, ఒక ఆర్టిస్టులు, టెక్నీషియన్ల రక్తం కనిపిస్తుంటుంది. ఆ రక్తపు కూడు మీరు తింటున్నారు. అర్థమవుతోందా? ఇప్పటికి కూడా మీరు తెలుసుకోకుండా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తామనుకుంటే చేయండి, ప్రాబ్లం లేదు. నేను కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు సిగ్గుసేరం లేదు, మొహమాటం లేకుండా చెప్తున్నాను. నేను కూడా బ్యాక్ స్టెప్ తీసుకునేసి నాకెందుకులే అనుకుంటే సినిమా ఇండస్ట్రీలో చిన్న టెక్నీషియన్ పొరపాటున కూడా రాడు. నేను సొల్యూషన్ తీసుకుంటున్నాను. సొల్యూషన్ తీసుకునే ప్రాసెస్లో టోటల్ మీడియానే, మెయిన్ మీడియానే కనుమరుగయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆ స్టెప్స్ తీసుకొని ఇవ్వద్దండి, ఎందుకంటే మేము ఖచ్చితంగా బతకాలి. సినిమా ఇండస్ట్రీలో మా అలాంటి ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, మేము ఖచ్చితంగా రావాలి. దానికి మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. కానీ ఇలా కవర్ల వ్యవస్థ కాదు, కవర్ల వ్యవస్థ మారాలి. ఈ పరిస్థితులు మారాలి అంటే పిఆర్ఓల్ని మీరే భూస్థాపితం చేయండి. దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ తీసుకోండి. ప్రెస్ క్లబ్లో కూర్చొని మాట్లాడి ఈ సమస్యకి పరిష్కారాన్ని మీరే తీసుకోండి. మేము ఖచ్చితంగా దీనికి సమస్యకి పరిష్కారాన్ని మా పాయింట్ ఆఫ్ లో మేము తీసుకుంటాం. ఆ తీసుకునే ప్రాసెస్లో ప్రెస్నే పక్కకు పెట్టామనుకోండి, చాలా దారుణాలు జరిగిపోతాయి. ఎందుకంటే వన్స్ సినిమా ఇండస్ట్రీకి ఏ ప్రెస్ మీట్కి ప్రెస్ రాలేదు అంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి ఊహించుకోండి. ఛానల్స్ నుంచి ఎంతమంది రిపోర్టర్లు, ఎంతమంది కెమెరామెన్ల భవిష్యత్తు అంధకారం అవుతుందో చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ నేను హెచ్చరిక మాత్రమే చేస్తున్నాను. సోషల్ మీడియా మిమ్మల్ని డామినేట్ చేస్తోంది, రాసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు సింపుల్గా అనిపించచ్చు, ఒక్కరు ఈడొకడే చేసేది ఏంటి అని చెప్పేసి మీకు అనిపించచ్చు. ఒక్కడితోనే మొదలవుతుంది యుద్ధం. యుద్ధం ఒక్కడితోనే మొదలవుతుంది. వారణాసి సూర్యను తక్కువ అంచనా వేయద్దు మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. నా ఫ్యామిలీ మెంబర్స్లో చెప్తున్నాను, మీడియా అందరికీ, ఈ పిఆర్ఓల వ్యవస్థ చచ్చిపోవాలి. మీకున్న సమస్యలు నేను ఎదుర్కొంటాను. మీ సమస్యలు ఏమున్నాయో నాకు చెప్పండి. ఫైనాన్షియల్గా ఏంటి మీ ప్రాబ్లమ్స్ చెప్పండి, అన్నిటికీ నేను ముందుంటాను. అంతే తప్ప ఈ లంజా కొడుకులు చేసే పనులని ఆపకపోతే అటుపక్క మీ వ్యవస్థ చచ్చిపోతుంది. మీడియాను కొంపముంచుతున్న పిఆర్ఓల వ్యవస్థ మిమ్మల్ని చంపేస్తారు, ఇటుపక్క సినిమా ఇండస్ట్రీని చంపేస్తారు. అర్థం చేసుకొని నాకు రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఉన్న ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి ఆర్టిస్టు, ప్రతి టెక్నీషియన్ రెస్పాండ్ అవ్వండి. అవసరమైతే మీకోసం నేను వీడియోలు చేస్తాను, మీ ఛానల్స్ కోసం వీడియోలు ఇస్తాను. పబ్లిసిటీ చేయండి, షేర్లు చేయండి. ఎక్కడ చూసినా కూడా ఈ వీడియోల హవ మోగిపోవాలి. ప్రతి చోట పిఆర్ఓ వ్యవస్థ చచ్చే వరకు వీడియోలు చేసుకుంటూ వెళ్తూనే ఉందాం. మన సినిమా ఇండస్ట్రీని కాపాడుకుందాం. ఎస్పెషల్లీ చిన్న సినిమాను కాపాడుకోవడానికి ముందుకు అడుగులు వేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య at the rate of ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.